నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ దాంతోపాటు ఐటీ హబ్కి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి అయితే చాలామంది బీద ప్రజలు రావడం జరిగింది. మాకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లలో మాకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వండి, మాకు ఇండ్లు లేవు అని చెప్పేసి వాళ్ళు ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై ఇప్పటికే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు కూడా ఇక్కడికి వచ్చి అసలు ఎట్లా ఉంది, అసలు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల హాలత్ ఎలా ఉంది అనే దానిపైన పూర్తిగా తను వెళ్ళి అక్కడ పరీక్షించడం జరిగింది. దానిపైన ఎవరైతే వాళ్ళ నియోజకవర్గం ప్రజలు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కులాలు మతాలు మా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇదంతా కూడా శ్రీకారం చూడబోతా ఉన్నాం. ఆగస్ట్ 15కి అయితే డెఫినెట్లీ ఈ పాలు పొంగిచ్చి మరి ఈ బీద ప్రజలకైతే ఆదుకుంటామని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది వారితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఏ నుంచి వచ్చిరమ్మా? ఖానాపూర్ నుంచి. ఎప్పటి నుంచి ఇల్లు గురించి నువ్వు పోరాటం చేస్తున్నావు అమ్మా? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్న జమాన్ నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అని చెప్పేసి ఏమన్నా మీకు ఏమన్నా లెటర్స్ ఏమన్నా? ఇయ్యలేదు సార్, రాలేదు. కిరాయి 1500 కిరాయి, మర కరెంటు బిల్లు 250. ఇవన్నీ పోషించి పిల్లలకి ఏం పోయాలా, మేమేం తినాలా? ఇదేంది? ఎక్కడమ్మా? ఖానాపురం. ఖానాపురమే, అంతా ఖానాపురమే. హనుమంద అక్కడ కాబోలింట కిరాయి. ఎంతమంది వచ్చారు మీరు ఖానాపూర్ నుంచి? మరి అందరం ఖానాపురం 8 మంది. ఓకే, మరి ఏమంటున్నారు ఇప్పుడు? ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏమని చెప్పారు? ఏమన్నా భరోసా ఏమన్నా ఇచ్చారా? మీకు ఇట్లా ఏమన్నా ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి ఏమన్నా అన్నారా? లేదు అన్నారు కానీ కట్టేయలేరు, చేయలేదు. ఈ ఆగస్ట్ 15వ తారీఖు రోజు మీకు ఇప్పిస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు? మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి పాత ఇంట్లో ఉంటున్నాము కానీ కట్టిస్తాము చేస్తాము అంటున్నారు కానీ కట్టించిందే చేసిందే లేదు. కష్టం చేసుకుని ఇళ్ళదాకా వెళ్ళదు మాకు. జాగా లేదు, భూమి లేదు, ఏం లేదు. కష్టం చేస్తే వెళ్తే లేకుండా లేదు సార్ మాకు, అంతే. అమ్మ, మీరు ఇప్పుడు ఖానాపూర్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బెడ్రూమ్లు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఎవరికి ఇవ్వకుండా ఎటు కాకుండా ఇలా ఖరాబ్ చేసేస్తున్నారు ఇవన్నీ బిల్డింగ్లు. సో దీని గురించి ఏం చెప్తారు? ఒక్కరు మాట్లాడారు సార్. మాకు అయితే మొత్తానికి ఏది లేదు, మాకు తినటానికి కూడా ఇబ్బందిగానే ఉంది. చేసుకున్నాక కూలీ లేదు, కూలీలకు కూడా చేస్తే ఉన్నట్టు లేకుంటే లేదు, మాకు మొత్తానికి లేదు ఈ పరిస్థితి. ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ ఇండ్లేనా? అంటే ఇది స్థలం మీదేనా? స్థలం మీదే. ఇది వరకు వచ్చింది లేదు. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు ఏవైతే మీకు సొంత భూమి ఉంటే ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూడా ఇంద్రమ ఇండ్ల కింద అనడం జరుగుతూ ఉంది. వస్తాయి అంటున్నారు కానీ ఇది వరకు వచ్చింది లేదు, చేసింది లేదు, ముగ్గు ఏమిచ్చింది లేదు. ఇంత పరిస్థితిలో ఉన్నా మేము ఇంత అదైనా కానీ ఎవరు కూడా ఆదుకున్నది లేదు. మరి అక్కడ ఎవరైతే మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అప్పుడు ఆ సర్పంచ్ కావచ్చు లేకపోతే మీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా లేదా? పట్టించుకోలేదు సార్. ఎందుకు పట్టించుకోలేదు? చేస్తామన్నారు కానీ ఇది వరకు ఎవరు పట్టించుకోలేరు. ఆ ఓట్లు రాగానే వచ్చుతారు, చేస్తామంటున్నారు, దాటిపోతున్నారు. ఏమంటుండే అంటే ఇట్లా మాకు ఇండ్లు కావాలని చెప్పేసి అన్నప్పుడు మీకు ఏమంటుండే? అంటున్నారు చేపిస్తామన్నారు. ఓట్లు అయిపోగానే వాళ్ళు గెలవగానే పక్కకు అయిపోతున్నారు. ఏమైంది మీరు గెలిచినక్కడ చేపిస్తామంటారు అంటే చూద్దాం అనుకుంటే ఇందాక వచ్చింది. ఎలా తీసేస్తుండే? అమ్మ, మీరు ఇప్పుడు మీ ఇల్లు మొత్తం కూలిపోయిందా? పోతున్నది. అయితే కూలిపోతే మేము మొన్న వచ్చిండ్రు ఇంక్వైరీకి వచ్చినప్పుడు ఆయనతో చూపెట్టినాము. అయితే ఖచ్చితంగా మీకు ఇల్లు కావాలంటే కావాలా సార్, మా పాపలు కూడా చిన్న ఉన్నారు, పరిస్థితి కూడా మంచిగా లేదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీరు పైసలు ఇస్తామంటారు, ఆ పైసలలో మళ్ళీ మేము మేడికించి తీసుకొచ్చి ఇవ్వాలా. ఇప్పుడు కష్టం చేసుకున్నాక వెళ్తలేదు. ఏం కష్టము, కూలి పని చేసుకుంటున్నాము, బతుకుతున్నాము. ఇప్పుడు మేము అమ్మాయికి ఇన్ని పైసలు ఇస్తాం మీరు కట్టుకోవాలంటారు, కట్టుకోవాలంటే సోమత కూడా లేదు. మరి ఎట్లా? ఈ ఇండ్లు ఉన్నాయి ఖచ్చితంగా, ఈ ఇండ్లు ఇస్తామంటున్నారు కానీ ఇండ్లు చూపెట్టుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు. వాళ్ళు సహాయం ముంగడికి వచ్చింది లేదు. మరి మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు లేనోళ్ళని మీరు గరీబులని బతికిస్తే కదా మేము కూడా యాడ్ చేస్తాం కదా, మా పిల్లలు కూడా యాడ్ చేస్తారు, మేము యాడ్ చేస్తాం. మా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిండ్రు అని కూడా మేము యాడ్ చేస్తాం కదా. మీరు ఇండ్లని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లని కట్టి పెట్టేస్తే ఇప్పుడు ఇవి ఇచ్చిన వాటికి వాళ్ళకి లాభం చెప్పు. ఇప్పుడు ఇండ్లు ఇస్తే మేము ఎంత మంచిగా ఉంటాం, మేము కలకలం, మీకే మంచిగా ఉంటది కదా. అమ్మ, మీరు ఖానాపూర్ నుంచి వచ్చినారు. మీరు ఎంత మంది ఉంటారు? 5 గుడిసె మొత్తం కూలిపోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? 5 ఉంటారు. మీ గుడిసె మొత్తం కూలిపోయింది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టియాలని చెప్పేసి మీరు అని అనుకుంటున్నారు, అంతేనా?
లేకపోతే ఇక్కడ ఇస్తే మీరు వచ్చి ఉంటారా లేకపోతే ఉంటాం, ఇక్కడ ఉంటాం ఉంటాం. మాకు ఆడ ఇల్లు వాళ్ళు కట్టరు, మాకు ఉంచరు అంతే. చూడండి ఒక్కసారి ఆలోచించుర్రి ఎంత దారుణ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఎవరైతే రూరల్ నియోజకవర్గంలోని ఖానాపూర్ గ్రామస్తులు వీళ్ళు ఏదైతే మనకి బైపాస్ నియర్ బైలో ఉన్నటువంటి ఈ ఖానాపూర్ ఏదైతే ఉంటుందో చాలామంది నిరుపేదలు, అక్కడ ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఈ బాధతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పేసి తెలిసినా కూడా దాదాపు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోలేకపోయారు అంటే దీంట్లో పార్టీలకు అతీతంగా వర్క్ చేయాల్సినటువంటి ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరైతే ఈ బీద ప్రజలు ఎందుకు కనపడట్లేదు, ఎందుకు కనిపించలేదు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మనము ఎవరైతే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారితో మనం మాట్లాడే టైంలో ఒక మాట మాట్లాడడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 15,000 డబుల్ బెడ్రూమ్లు మంజూరు కావడం జరిగింది. ఈ మంజూరు అయిన తర్వాత దాదాపు అర్బన్లో కావచ్చు, ఏదైతే రూరల్లో ఇప్పటి వరకు ఏదైతే మనకి ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో అసలు ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేదు, ఎందుకు ఇవ్వలేదు అనే దానిపైన అయితే చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన ఎవరైతే బీజేపీ శ్రేణులు కదం తొక్కారో అని చెప్పి తెలుస్తుంది. ఏదైతే మనకి రానున్న ఆగస్ట్ 15కి ఆ రోజు వరకు గడువు అయితే పెట్టారు. ఆగస్ట్ 14th వరకు ఎవరైతే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇండ్లని అలాట్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే మేమే ఆగస్ట్ 15th రోజు వచ్చి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి మరి ఎవరైతే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ని మేమే కేటాయిస్తాం. అప్పుడు దేనికైనా మేము సిద్ధమే అని చెప్పేసి ఇవాళ నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి గారు ఇవాళ హెచ్చరిస్తున్న పరిస్థితి.